ఉగ్ర నరసింహారెడ్డి గారు. సార్, కనిగిరి నియోజకవర్గంలో దాదాపు 329 అగ్రికల్చర్ కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఆల్రెడీ వాళ్ళు డబ్బు కట్టున్నా కానీ ఇవ్వటం లేదు, కండక్టర్ లేదు, ట్రాన్స్ఫార్మర్స్ లేవని చెప్పేసి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా మా జిల్లాలో అయితే 4000 కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు సార్. ముఖ్యంగా సార్, దీంతో పాటు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దొంగతనం జరిగినప్పుడు అక్కడ విద్యుత్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టమని అంటారు. పోలీసు వాళ్ళేమో మేము కట్టమని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రైతేమో పంట పండి ఉంటుంది, అక్కడేమో ట్రాన్స్ఫార్మర్ లేక నీళ్లు గట్టక పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుంది సార్. ట్రాన్స్ఫార్మర్స్ లేవని వీళ్ళు కేసు పెడితే అవి రికవర్ చేయలేము. అక్కడ ఫైనల్గా రికవర్ చేసినా కూడా ఒక కాపర్ తీగ ఒక్కటి తప్ప ఇంకేం రాశారు. ఎందుకంటే అది పగలగొట్టేసి ఆ కాపర్ కోసం దొంగలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఆ విధంగా కూడా పంట నష్టపోవడం జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా ఈ ఆర్టీఎస్ ద్వారా ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే వేస్తున్నారో అవి రోడ్డు ఎడ్జిన వేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు కొత్తగా స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలతో ఇప్పుడు మారుస్తూ ఉన్నాము. అవి కొద్దిగా ఇప్పుడే ప్రాపర్ ప్లానింగ్ ప్రకారంగా ముందే ఎడ్జెస్లో వేస్తే భవిష్యత్తులో లైన్ షిఫ్టింగ్ లేకుండా, ఇప్పుడు ఎందుకంటే ఏది అడిగినా కానీ విపరీతమైన డబ్బులు అడుగుతారు సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసి ఈ ఆర్టీఎస్ వాళ్ళు ఏదైతే వర్క్ జరుగుతున్నారో దాన్ని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఈ ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది సార్. మాది క్షామపీడిత ప్రాంతం, వర్షాలు పడవు, సంవత్సరం మొత్తం మీద 10 రోజులు పడతాయో 15 రోజులు పడతాయి సార్. వాటర్ లేక ఈ బోర్ మీద ఆధారిత ఇది సార్ వాటర్ నీళ్ళు తీసుకునే పరిస్థితి. మేము ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడం వల్ల దానికి కమర్షియల్గా వేస్తే ఊర్లలో అది మెయింటైన్ చేసుకునే పరిస్థితి కాదు సార్. మాకు నీళ్లు లేక వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటున్నా కానీ ప్యూరిఫైడ్ హైటెక్ వాటర్ తాగాలని కనిగిరి ప్రాంతం ప్రజల ఆశయం కాదు సార్ అది. కాబట్టి దయచేసి ఆ ఫ్లోరైడ్ ఆర్ఓ ప్లాంట్లకి ఏదైనా రాయితీ ఇస్తారని చెప్పి కోరుతూ ఉన్నాం సార్. కానీ తమాషా ఏంటంటే సార్, రైతులు అడిగిన కనెక్షన్కి ఏమో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు, కానీ అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్న వాటికేమో వెంటనే కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇల్లీగల్ లేఅవుట్స్లో కనెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్తూ ఉన్నాం సార్. మరి అదేవిధంగా ఈ ఇళ్ల మీద లైన్లు పోతున్నాయి సార్. అది గతంలో వాళ్ళు లైన్ కింద ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు పరిస్థితి అయితే మనం అక్కడ పట్టాలు ఇచ్చాము. ఆ పట్టాలు ఇచ్చిన దానివల్ల వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు మిద్దె మీదకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరగటం, చనిపోవడం జరుగుతుంది. వారికైతే కాంపన్సేషన్ ఇస్తున్నాం, కానీ ఆ లైన్లు మార్చే పరిస్థితి గురించి పెద్ద దృష్టి పెట్టలేదు. ఏదైనా మార్చమని అడిగితే మంత్రి గారు కానీ మేము డిపార్ట్మెంట్లో కానీ డబ్బు కట్టమని అడుగుతూ ఉన్నారు సార్. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా. విలేజ్ హెల్త్ క్లినిక్లకి ఏమన్నా పవర్ కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా సార్? ఇది అడిగిన క్వశ్చన్కి దీనికి కొద్దిగా డివియేషన్ ఉన్న సమస్యలు సార్. మంత్రి గారి దృష్టి తీసుకుపోతే భవిష్యత్తులో ఏమైనా పని జరుగుతుందని